హలో గైస్, ఎట్లున్నారు? ఐ హోప్ యూ పీపుల్ ఆర్ డూయింగ్ కూల్. యాక్చువల్లీ మొన్న ఆఫీస్ కొలీగ్స్ అందరము ట్రిప్కి వెళ్ళుంటిమి అని చెప్పా కదా, ఆలపి ట్రిప్కి. సో ఎట్లా వెళ్ళినాం, ఏం చేసినాం, ఎవరెవరు వచ్చారు, సో వన్ బై వన్ క్లియర్ కట్గా చెప్తా. మేం ట్రిప్ ప్లాన్ చేసుకుంది అయితే సాటర్డే రోజు, కానీ అందరికి కన్వీనియంట్గా లేకపోవడం వల్ల సండే రోజు వెళ్ళాల్సి వచ్చింది. సో నేను పొద్దున్నే 6కి ఏమో లేచిన. ఆ రోజు అయితే కేరళలో మస్తు వర్షం పడింది అనమాట. సో వెళ్తామా వెళ్ళమా అనే క్లారిటీ లేకుండే, బట్ ఎట్లయితే గట్లా అని కొంచెం సేపు చూసిన తర్వాత వర్షం తగ్గింది. పర్టికులర్లీ మనం మార్నింగ్ ఎక్కడికైనా వెళ్దాము అని అలారం పెట్టుకున్న రోజు మాత్రం ఇంకా చాలా నిద్ర వస్తుంది. ఇంకా దానికి తోడు బయట వర్షం పడుతుంది. నాకైతే దారుణంగా నిద్ర వచ్చుండే. ఎట్లయితే గట్ల అయినా ఒక 5 మినిట్స్ పడుకున్నాం. పడుకున్న తర్వాత అరే మనం టూర్కి వెళ్తున్నాం అని గుర్తుకొచ్చి పద్మనాభసింహ అనగానే లేచి ఒకటేసారి కూర్చున్నా. యాజ్ యూజువల్గా టైం చూడంగానే ఫోన్లో ఛార్జింగ్ కూడా అయిపోయింది. సో ఫోన్కి ఛార్జింగ్ పెట్టేసి ఫాస్ట్గా నేను ఫ్రెష్ అప్ అవుతున్నా. ఈ గ్యాప్లో మా ఫ్రెండ్స్ కాల్ చేసి వస్తున్నావా, ఎంత టైం పట్టిద్ది అని అంటే 5 మినిట్స్ 5 మినిట్స్, ఆ 5 మినిట్స్ కాస్త ఒక 20-30 మినిట్స్ అయింది. సో అట్లా వెళ్తున్నాం. వర్షం పడింది చాలా. ఈ రోడ్డు రీసెంట్గానే వేసినారు, అక్కడక్కడ వాటర్ స్టోర్ అయినాయి. సో ఆ వాటర్లో ఆ రిఫ్లెక్ట్ అవుతున్న ఫొటోస్ అన్నిటిని క్యాప్చర్ చేసుకుంటూ పోయినా. హ్యాపీనెస్ లైసెన్స్ స్మాల్ థింగ్స్ కదా. సో నేను కూడా అదే టైప్. మా ఆఫీస్ దగ్గర అంచుమన్న టెంపుల్ అని ఉంటుంది. సో అక్కడ గ్యాదర్ అయినాం అందరం. ఇంకా నేనే లేట్ అయిందంటే నాకంటే ఇద్దరు ఫ్రెండ్స్ ఇంకా లేట్ వచ్చిండ్రు. ఒక డోర్ ఆటోమేటిక్గా క్లోజ్ అయింది కదా, కేరళలో బస్సెస్ ఇట్లనే ఉంటాయి. సో అందరు అట్లా దిగుతా అంటే నేనేమో వెనక నుండి అట్లా దిగిన వీడియో తీసుకుంటూ. సో దిగిన తర్వాత ఇక్కడ వైటిల్లా బస్ స్టాప్ అనమాట. ఈ వైటిల్లా బస్ స్టాప్లో ఇంకొందరు ఫ్రెండ్స్ వచ్చి జాయిన్ అయ్యేది ఉండే. ఇట్లా మనం ఎక్కడికైనా మన చేతి పట్టుకొని ఒకరు ఉంటారు కాబట్టి, సో అట్లా మంచిగా అనిపిస్తుంది ఒకరు చేతి పట్టుకొని నడిస్తే. అండ్ మిగతా ఫ్రెండ్స్ జాయిన్ అయ్యే వరకు అట్లా వెయిట్ చేసుకుంటూ కూర్చున్నాము. ఇంకా ఇక్కడ గ్యాప్లో ఏం చేయాలని ఆ బస్ స్టాప్లో అటు ఇటు వీడియోలు తీసుకుంటున్నా. కేరళలో ఉండే బస్ స్టాండ్స్ మన సైడ్ ఉండే బస్ స్టాండ్స్ క్వైట్ డిఫరెంట్గా ఉంటాయి. అట్లా ఇట్లనే గ్యాప్లో మిగతా ఫ్రెండ్స్ జాయిన్ అయ్యారు. మిగతా ఫ్రెండ్స్ జాయిన్ అయిన తర్వాత సో మేము ఆలపుర వెళ్ళాలి కాబట్టి వైటిల్లా టు ఆలపుర అట్లా బస్సులో వెళ్ళినాం అనమాట. బేసిక్లీ బస్సులో అప్స్ అండ్ డౌన్ సీట్ అరేంజ్మెంట్ ఉంది. మేము ఫస్ట్ డౌన్లో కూర్చున్నాము, కానీ మా ఫ్రెండ్స్ అందరు వెళ్ళి అప్ సైడ్లో కూర్చున్నారు. అక్కడ ఒక ప్లేస్ ఉంటే మమ్మల్ని కూడా అక్కడికి పిలిచిన తర్వాత మేము అక్కడికి వెళ్ళినాం. అక్కడ కూర్చున్న తర్వాత ఏమైంది అని అంటే, నాకు విండో సీట్ ఇష్టం కాబట్టి నాకు విండో సీట్ లేదు. నా పక్కన ఒక చేట కూర్చున్నారు. ఇంకా నాకున్న మొమాటానికి ఆయనకి జరగమనాలన్నా జరగమనొద్దని కన్ఫ్యూజన్లో ఉండి చాలాసేపు ఆలోచించి నా బ్రెయిన్లో మలయాళం వర్డ్స్ అన్నిటిని మిక్సప్ చేసేసి ఒక సెంటెన్స్ ఫ్రేమ్ చేసుకొని చేట కుర్చి సైడ్ అని మలయాళంలో అన్న తర్వాత ఆయనకు అర్థం కానట్టుంది. సో ఆయన అసలు నా మాటలు లెక్క కూడా చేయలేదు. బేసిక్లీ వినిపించలేదేమో, చూను కూడా చూడలేదు. సో నేను అనుకున్నా, అప్పుడు నాకు అనిపించింది ఏంటంటే మనుషుల కరగని లోకమే లోకమ బీజియం గుర్తొచ్చింది. యాజ్ యూజువల్గా సో అట్లా వెళ్తా అంటే ఇంకెట్లయితే గట్లా ఆయన ఎందుకు జరగమనడు అనేసి కొంచెం నా ఫోన్నే ముందుకు జరిపి నాకు నచ్చినన్ని వీడియోస్ తీసుకున్నా. సో అట్లా వెళ్తా అంటే ఇంకొక కేరళలో రోడ్స్ కన్స్ట్రక్షన్ ఇంకా అవుతుంది. డ్రైనేజ్ సిస్టమ్ కూడా ఇక్కడ కొంచెం డిఫరెంట్గా ఉండే, అందుకోసమే వాటర్ అన్నీ అక్కడక్కడ స్టోర్ అయిపోయినాయి. ఇంకా చూసుకున్నట్లయితే ఇక్కడ చాలా అంటే చాలా టెంపుల్స్ ఉన్నాయి. అందుకోసమే కేరళని గాడ్స్ ఓన్ కంట్రీ ఆర్ సిటీ ఆఫ్ గాడ్స్ అంటారేమో. ఇక్కడ చూసుకున్నట్లయితే రైట్ సైడ్కి అక్కడ ఒక టెంపుల్ కనిపిస్తుంది కదా, అది చెట్లలో ఉంది, కరెక్ట్ కనిపించలేకపోయిందిలే కానీ అది కూడా ఒక టెంపుల్ అనమాట. సో అది రైట్ సైడ్ ఉండడం వల్ల నేను కరెక్ట్గా క్యాప్చర్ చేయలేదు. అండ్ మేము బస్సు వెళ్ళిందేమో లెఫ్ట్ సైడ్కి. సో కేరళలో నేను వెళ్తున్న ఫస్ట్ ట్రిప్ కాబట్టి ప్రతిదీ నాకు కొత్తగానే అనిపించింది. అందుకోసం నేను ఎవ్రీథింగ్ క్యాప్చర్ చేసి స్టార్ట్ చేసిన. బస్సులో మేమైతే వెనక కూర్చున్నాం, ముచ్చట్లు పెట్టుకుంటా గప్పాలు కొట్టుకుంటా పోయినాం. ఇంకో ఇక్కడ మా గ్యాంగ్ మొత్తం కండక్టర్ అంకుల్తోటి మజాకులాడుతురు. అండ్ అట్లా అట్లా వెళ్తుండగా మాకైతే ఆలపుഴ వచ్చేసింది. బస్సులో వెళ్తున్నప్పుడు నా ముందు ముగ్గురు చేచీలు కూర్చున్నారు. సో వాళ్ళని ఫోటో తీయమన్నారు. నాకు అది తీయనికి రాకుండా వెనక నుంచి వెళ్ళి, సో అట్లా వాళ్ళు మా ఫ్రెండ్కి ఇచ్చిన తర్వాత ఆయన తీసేసిండు. ఈ గ్యాప్లో ఇదంతా జరుగుతున్నప్పుడు ఇంకా ఆలపుഴ బస్ స్టేషన్ వచ్చేసింది. వచ్చి రాగానే మా వాళ్ళందరూ ఇంకొకళ్ళు ఎట్లా దిగుతున్నారు చూడండి. ఎప్పుడైనా ఫస్ట్లో లాస్ట్కి దిగేది నేనే, ఎందుకంటే మళ్ళీ ఏమైనా కొత్తగా కనిపిస్తే వీడియో తీసుకోనికి ఈజీగా ఉంటుందని మెల్లగా దిగుతాను అనమాట. సో దిగిన తర్వాత యాజ్ యూజువల్గా మాకైతే మార్నింగ్ బస్ ఎక్కిన దగ్గర నుంచి మస్తు ఆకలి అవుతుంది. డెస్టినేషన్ రీచ్ అయిన తర్వాత తిందామనేసి అట్లా అందరం కాము కూర్చున్నాం. ఇంకొచ్చి రాగానే ఆలపుഴకి దిగిన తర్వాత ఇండియన్ కాఫీ హౌస్ అని ఒకటి కనిపించింది. సో అందులోకి వెళ్ళేసి మాకు నచ్చినట్టు తినేసినాము. ఆల్రెడీ ఇది నేను నా షార్ట్స్లో అప్లోడ్ చేసిన, కావాలంటే మీరు వెళ్ళి చూడొచ్చు వన్స్ అగైన్. ఇక్కడ ఎవరికి నచ్చినట్టు వాళ్ళే తిన్నాము. యాజ్ యూజువల్గా నేను దోశ ఆర్డర్ చేసుకున్నా. ఆ దోశకు ఎక్స్ట్రా ఒక వడ ఇచ్చిండు. సో దాంతో సంతృప్తిగా ఫీల్ అయినా, ఎందుకంటే దాంట్లో ఉన్నది బీట్రూట్ స్టఫ్ నాకు నచ్చదు కాబట్టి నేను తినలేకపోయా ఇక్కడ. సో అట్లా
పొద్దున టిఫిన్స్ అయితే ఇక్కడ చేసినాము. వీళ్ళ యాంబియన్స్ కానీ వీళ్ళ ప్రాసెసింగ్ కానీ చాలా బాగుంది. అండ్ మీరు మన వాళ్ళు ఎవరైనా వచ్చినప్పుడు ఇక్కడ విజిట్ చేయొచ్చు. మన ఫుడ్ కూడా కొంచెం బాగానే ఉంది మన టేస్ట్కి తగ్గట్టు. అక్కడ ఎట్లా కంప్లీట్ చేసుకొని మేమైతే ముందుకు పదర 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 అంటూ సాగిపోయాం. మస్తు ఎగ్జైటెడ్గా ఉండే, ఫస్ట్ కొత్త ప్లేస్ చూడడానికి పోతున్నాం కాబట్టి అట్లే ఎగ్జైటెడ్గా ఉంటుంది. ఇక్కడ అంతా పార్కింగ్ ప్లేస్. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు నడిచిన తర్వాత అక్కడ నుండి ఆటో తీసుకొని మళ్ళీ ఎగ్జాక్ట్లీ ఆలపుర హౌస్ బోటింగ్ దగ్గరికి వెళ్ళినాం. ఇతను ఎవరనంటే డాన్సర్. మీరు నా అప్కమింగ్ వీడియోస్లో చూడొచ్చు. ఇతను ఇట్లా అందరం ఒక ప్లాన్, ఒక పద్ధతి, ఒక విజన్, ఒక ఉత్సాహంతో అందరం అట్లా ముందుకు కొనసాగినాం. అక్కడికి వెళ్ళిన తర్వాతనే ఈ చిన్న చిన్న బోట్స్ని చూస్తేనే నాకు మస్తు ఎగ్జైటెడ్గా అనిపించుండే. ఎందుకంటే ఎప్పుడు చూడలేదు కదా, ఎప్పుడు చూడండి ఫస్ట్ చూస్తే అట్లనే అనిపిస్తుంది. అట్లా వెళ్ళిన తర్వాత ఇదంతా చూస్తా అంటే నాకు ఎంఐ చేసావే మూవీ గుర్తొచ్చింది. కేరళ అంటే బేసిక్లీ మనకు గుర్తొచ్చేది ఇది హౌస్ బోటింగ్, ఆ వాటర్. యాక్చువల్లీ ఇది చూసాక మొత్తం ఇంతే ఉంటుంది కావచ్చు అనుకున్నా, కానీ ముందుకెళ్ళి చూస్తే ఇంతకు మించి ఉంది. నాకైతే మస్తు అనిపించుండే. ఇది అటు సైడు ఆలపుഴకి వెళ్ళాలి. సో వెళ్ళాలి అని అంటే రోడ్ క్రాస్ చేయాలి. రోడ్ క్రాస్ చేయాలంటే చిన్న బ్రిడ్జ్ టైప్ ఉంది. సో అక్కడ నుండి అట్లా వెళ్ళేటప్పుడు ఇంకా మా వాళ్ళు స్టార్ట్ చేసేసిండ్రు, ఫోటో సెషన్ స్టార్ట్ చేసి వాళ్ళు అలా ఫొటోస్ దిగుతూ ఉంటే నాకు నచ్చిన క్లిప్స్ నేను కొన్ని వీడియోస్ కోసం క్యాప్చర్ చేసుకుంటున్నా. అండ్ మేము వెళ్ళింది 11 మెంబర్స్. ఆ 11 మెంబర్స్లో ఒక టీం వాళ్ళం కాదు. ఒక్క ఆఫీస్ కానీ అందరం ఒక్క స్టేట్ వాళ్ళం కూడా కాదు. కొందరేమో మహారాష్ట్ర నుండి, కొందరేమో కేరళ నుండి, కొందరేమో తెలంగాణ నుండి, కొందరేమో ఏపీ నుండి, మల్టీ స్టేట్స్ పీపుల్ అందరూ నాకు కొంచెం మంచిగా అనిపించుండే. ఎందుకు అని అంటే నేను వీడియోస్ తీస్తా అంటే అసలు ఎవరెంత కంజెస్టెడ్గా ఫీల్ అవుతారో, ఎవరు ఎట్లా అనుకుంటారో అని అనిపించింది. కానీ అందరు సపోర్టివ్ ఉంటుండే. నేను మర్చిపోయినా కూడా అక్కడ మంచి లొకేషన్ ఉంది, వీడియో తీసుకో అని అందరు ఇట్లా చేసేసరికి నాకు ఇంకా కొంచెం మంచిగా ఓపెన్ అప్ అవ్వాలనిపించింది, మంచిగా అనిపించుండే. సో అట్లా అందరం అక్కడ వీడియోస్ క్యాప్చర్ తీసుకొని, ఫొటోస్ క్యాప్చర్ చేసుకొని అట్లా ముందుకు నడుచుకుంటూ వెళ్ళినాం అనమాట. ఇట్లా ముందు అట్లా ఒక వాక్లో నడుచుకుంటూ వెళ్తుంది చూడండి. ఈమె ఎవరు అనుకుంటుండ్రా, ఈమె డాన్సర్ 2. ఈమె వీడియోస్ కూడా నా అప్కమింగ్ వీడియోస్లో చూడవచ్చు. మస్తు డ్యాన్స్ చేస్తుండే ఆ రోజు. ఈమెనైతే ఎప్పుడు ఫుల్ ఆన్ యాక్టివ్ అండ్ చామ్ ఉంటుంది. నేను బోట్స్ అంటే మ్యాక్సిమం ఒక 20 ఉంటాయేమో అట్లా అనుకున్నా, కానీ జస్ట్ వెళ్తున్న కొద్దీ బోట్సే కనిపిస్తున్నాయి. ఆ వాటర్ ఎంత దూరం ఉంటే అంత దూరం వరకు బోట్సే ఉన్నాయి. ఇంకా నేనేమో అట్లా వీడియోస్ చూసుకుంటూ పోతున్నా. ఎంత ఉంటాయిలే, కొన్నే ఉంటాయి కదా అక్కడ వరకు తీసుకుందాం అనుకున్నా, కానీ కాదు, నా స్టోరేజ్ ఫుల్ అయ్యేంత వరకు ఉన్నాయి ఏమో అనిపించింది అట్లా. అట్లా లెఫ్ట్ సైడ్లో ఇది ఒకటి ఉంది మ్యూజియం టైప్, దాన్ని అట్లా క్యాప్చర్ చేసుకొని మళ్ళీ రైట్ సైడ్ చూస్తే మళ్ళీ బోట్స్, యాజ్ యూజువల్ బోట్స్. ఇదేదో చెప్దాం అనుకున్నా చెప్పనీకి వచ్చేటట్లేదు. అక్కడ ఏదో మలయాళంలో రాసింది. ఆ మలయాళం రైటింగ్ చూసిన ప్రతిసారి నాకేమో మనం తినే కారపూస ఉంటుంది కదా అదే గుర్తొస్తుంది. ఎందుకంటే మొత్తం రింగులు ట్విస్ట్లు ఉంటుంది కదా.
బస్ దిగినప్పటి నుండి 1 కిలోమీటర్ ఏమో నడిచినాం నియర్లీ తెలియకుండానే. ఇదొక ఆలప్పుర టెర్మినల్ అని కనిపించింది. సో, అక్కడి నుండి మళ్ళీ ఇంకొంచెం ముందుకు నడవాలి అనమాట. సో, అట్లా నడుచుకుంటూ వెళ్ళినప్పుడు అక్కడ ఒక కార్నర్ ఉంటది. సో, ఆ కార్నర్ నుండి మేము ఆటోలో వెళ్ళినాము. అట్లా కొంచెం దూరం ముందుకు నడిచిన తర్వాత ఇక్కడ పులికట్టెల అనే ప్లేస్ వస్తది. పులికట్టెల హ్యాండ్ క్రాఫ్ట్స్ అని ఇక్కడ ఒక స్టోర్ ఉంది. ఈ స్టోర్‌లోనే కొన్ని మంచిగా అనిపించుండే. సో, అవన్నిటిని క్యాప్చర్ చేసుకొని, సో, అట్లా ఆటో తీసుకొని మేమెళ్ళే హౌస్ బోట్ దగ్గరికెళ్ళాలి అనంటే, మా 11 మెంబర్స్‌కి 2 ఆటోస్ అట్లా తీసుకొని కొందరు ఒక ఆటోలో, కొందరు ఒక ఆటోలో అట్లా మోస్ట్ ఎక్సైటెడ్‌గా స్టార్ట్ అయినాం. చూసినారు కదా! సో, ఇక్కడ కేరళలో ఇండ్ల కన్‌స్ట్రక్షన్ అయినా కొంచెం డిఫరెంట్‌గా కనిపిస్తది. లైక్ మన సైడ్ వాటితోటి కంపేర్ చేస్తే కొంచెం డిఫరెంట్‌గా ఉంటది. అండ్ ఇక్కడ మన సైడ్ కంటే ఎక్కువ ఆర్నమెంటల్ ప్లాంట్స్‌ని పెంచుకుంటారు. మన సైడ్ కూడా పెంచుకుంటాము. మనతోటి కంపేర్ చేస్తే ఇక్కడ కొంచెం ఎక్కువ ఉంటదనమాట. ఎక్కడ చూసినా బనానా ప్లాంట్స్, కోకోనట్ ప్లాంట్స్ వాటి వల్లనే ఇంకెక్కువ కొంచెం గ్రీనరీ కనిపిస్తది. అండ్ వీళ్ళు మన సైడ్ లాగా దగ్గర దగ్గర ఇండ్లు కాకుండా కొంచెం దూరం ఉంటాయి. మేముండే ప్లేస్‌లోనైతే దగ్గరలోనే ఉంటాయి. కానీ కొన్ని లైక్ విలేజ్ టైప్ ఆఫ్ ప్లేసెస్ చూస్తే కేరళలో వాళ్ళు ఒక సెపరేట్ యార్డ్‌లోనే వాళ్ళు ఇల్లు కన్‌స్ట్రక్ట్ చేసుకొని వాళ్ళు అక్కడిదక్కడనే ఉంటారు. కానీ ఈ ఆలప్పుడ, ఈ కొచ్చి మేముండే ప్లేసెస్‌లోనైతే కొంచెం మంచిగా ఉంటాయి దగ్గర దగ్గర. మేము ట్రైన్‌లో వచ్చినప్పుడు చూసినప్పుడు అయితే అట్లుండే ఇండ్లు. కానీ ఈ ప్లేస్‌లో అయితే బానే ఉన్నాయి మన సైడ్ లాగానే దగ్గర దగ్గర. అండ్ చూసుకున్నట్లయితే ఈ పులికట్టిల్ అనే పర్టిక్యులర్ ప్లేస్‌లో మాత్రం విలేజ్ వైబ్స్ అయితే కనిపించినాయి. కొంచెం మంచిగా అనిపించుండే. ఆ గ్రీనరీ, ఆ వే ఆఫ్ కన్‌స్ట్రక్షన్, ఆ వే ఆఫ్ పీపుల్ ఇంకా మంచిగా అనిపించుండే. మేమైతే ఇంకా వెయిట్ చేస్తున్నాం ఇంకొస్తలేదు హౌస్ బోట్ అని. నాకు హౌస్ బోట్ అని అంటే మామూలుగా గుర్తొచ్చేది గోదావరి. ద ఎవర్ గ్రీన్ గోదావరి మూవీ తెలిసిందే కదా! సో, ఆ మూవీలో ఎట్లుంటది? సో, అట్లనే ఉంటదా అని నాకు నేనే అనుకుంటున్నా. ఈ ట్రిప్ ద్వారా తెలుసుకుందాం. నేను చూస్తా, మీకు కూడా చూపిస్తా. అండ్ చాలా ఉంది లెంత్ వీడియో. సో, నేను అందుకోసమే ఒక్క వీడియోలో నేను క్యాప్చర్ చేసి అంతా ఇంక్లూడ్ చేయలేకపోయినా.
సో నేను మెల్లమెల్లగా పార్ట్స్ అప్లోడ్ చేస్తా. లాస్ట్ వరకు చూడండి, మంచి ఫన్ ఉంటుంది. అట్లా ఆటోలో కూర్చొని ఇంకెప్పుడు వస్తుందిరా స్వామి డెస్టినేషన్ అనుకునే గ్యాప్లోనే వచ్చేసింది అదే పులికట్టెల హౌస్ బోట్స్. సో ఇక్కడ నుండి మన హౌస్ బోట్ జర్నీ స్టార్ట్ చేయాలి. ఇదంతా మేము 4 మెంబర్స్ ఒక ఆటోలో వచ్చినామన్నమాట. మిగతా ఫ్రెండ్స్ అందరూ నెక్స్ట్ ఆటోలో వస్తుండ్రు. ఇంకా వచ్చి రాగానే అతను రిసీవ్ చేసుకుంటుండు కదా, అతను ఎవరు అని అంటే బోట్ డ్రైవ్ చేసే అంకుల్ అనమాట. సో అట్లా మా వాళ్ళైతే లోపలికి ఎంటర్ అయినరు. మీరు కూడా నెక్స్ట్ టైం వచ్చినప్పుడు వీళ్ళ దగ్గర కాంటాక్ట్ అవ్వచ్చు, వీళ్ళ ద్వారా మీరు వెళ్ళొచ్చు. అండ్ వీళ్ళైతే చాలా కేరింగ్ ఉండే అనమాట ఆ జర్నీ మొత్తము, ఆ ఫుడ్ కాంచెల్లి ప్రతిదీ. సో మిగతా గ్యాంగ్ కూడా వచ్చింది. వీళ్ళు వచ్చిన తర్వాత ఇంక అందరం ఒకసారి లోపలికి వెళ్ళినాం అనమాట. ఈ నెంబర్ ఇక్కడ ఉంది, కావాలంటే కేరళ పులికట్టెల్ హౌస్ బోట్స్కి ఆ నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ వచ్చిన తర్వాత యాజ్ యూజువల్గా కొన్ని ఫొటోస్ వీడియోస్ అయితే అయినాయి. ఈ బోట్ కొంచెం అండర్ రెనోవేషన్లో ఉంది. దాని తర్వాత మా మెయిన్ బోట్ వచ్చేసి ఇది. సో లోపలికి వెళ్ళిన తర్వాత ఎట్లుంది అదంతా నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ప్రతిదీ మిస్ అవ్వకుండా చూడండి. ఈ 11 మెంబర్స్ అందరు ఒక్కొక్కరు ఎట్లా ఎంజాయ్ చేసిండ్రు, ఆ రోజు వర్షం పడిందా పడలేదా, ఆ డే మొత్తంలో ఫుడ్ తిన్నామా లేదా, అసలు ఆ ఫుడ్ ఎట్లుంది తింటే అనేది నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తా. వెనకాల బీజిఎం నా వాయిస్ భయపడకండి. ఈ బోట్ జర్నీలో మెయిన్గా రీచ్ అయ్యేది ఐలాండ్కి. ఆ ఐలాండ్కి వెళ్ళిన తర్వాత ఏమైందో కూడా అది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తా. అండ్ అందరూ వెళ్ళే ముందు నాకు మొత్తం సరౌండింగ్స్ని క్యాప్చర్ చేయడం ఇష్టం కాబట్టి ఏమవుతుందా అని చుట్టూ అట్లా ఫోటోలు తీసుకుంటున్నా. ఇంకా మా వాళ్ళు షార్ట్స్ వీడియోస్. ఈ వీడియో ఇక్కడ వరకు చూస్తే థ్యాంక్ యూ సో మచ్. చలో బాయ్, ఫిర్ మిలేంగే. డూ సబ్స్క్రైబ్ టు తెలుగు కుట్టి ఫ్రమ్ కేరళ.